అమ్మా, వధూవరులిద్దరికి మంగళహారతి ఇవ్వండి. అక్క, ఇంటికి పెద్ద కొడలు నువ్వు వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా. నేనెందుకులే. చూడక్క, నీ దీవెన్లుంటే సూర్యశాములు చిలక గోరింకల్లా కలకాలం సంతోషంగా ఉంటారు. ఈ మాటలకేంలే, నేను హారతి తాను ఇవ్వను. ఒకవేళ ఇవ్వమంటే సూర్య సామాన్యులకు ఇస్తాను. అవసరం లేదులేండి, సూర్యశామ్కి నేనే హారతిస్తాను. మీనాక్షి, మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. మీనాక్షి, అయ్యో, ఎంత ప్రమాదం తప్పింది. ఇది ప్రమాదం కాదు, కావాలని చేసిన అపాయం. అపాయమా? అవును, ఇక్కడ జరుగుతుంది, జరగబోయేది అంతా నాకు సూర్య ముందే చెప్పాడు. ఏదో మా ఆవిడ సింగారించుకోవడం వల్ల కాస్త లేట్ అయింది గానీ, బట్ కరెక్ట్ టైంకే వచ్చానని ఇక్కడికి వచ్చాక అర్థమైంది. థ్యాంక్స్ మీనమ్మా. ఇప్పటికి అర్థం చేసుకున్నారు మా సింగారం విలువేంటో. ఎనీవే థ్యాంక్స్ బ్రో. హే కమ్ ఆన్ మ్యాన్, అందరికీ పెళ్ళయ్యాక కష్టాలు ప్రమాదాలు నీకు కొంచెం ముందు నుంచే స్టార్ట్ అయ్యాయి అంతే. చాలా ఊరుకోండి, ఎప్పుడు తమాషాలే మీకు. చూడండి, ఇప్పుడు ఇది ఎవరు చేశారో ఎందుకు చేశారో మాకు తెలుసు. వాళ్ళకే చెప్తున్నాను, ప్రేమంటే పగ, పంతం, పట్టింపు, ద్వేషం, అసూయ కాదు. ప్రేమంటే ఇవ్వటం, ఇష్టంగా పంచుకోవటం.
అలాగే పెళ్ళంటే కేవలం తాళి కట్టించుకోవడమో కట్టడమో కాదు. 2 జీవితాలు, 2 కుటుంబాలు, ఒకే జీవితం ఒకే కుటుంబంగా కలిసి బ్రతకడం. అయినా ప్రేమను గెలవాలంటే ప్రేమించడం తెలుసుండాలి, ప్రేమించగలిగే మనసుండాలి. అంతేగాని ప్రేమిస్తున్నామనే భ్రమలో ఉండకూడదు. మన సూర్యశ్యాములు మనస్ఫూర్తిగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కాబట్టే ఇంత దూరం రాగలిగారు. చివరి వరకు ఇలాగే ఉంటారు, కలిసే ఉంటారు. చాలా బాగా చెప్పావు బ్రదర్. ఇది అర్థం అయ్యే వాళ్ళకి అర్థమైతే బాగుంటుంది. బట్ ఏం చేద్దాం, ఇంత కథ జరిగినా అర్థం కానిది ఎంత కథ జరిగితే అర్థమవుతుందో ఆ రాసేవాడికే తెలియాలి. మీనమ్మా, wish you happy married life. థ్యాంక్ యూ బ్రదర్. Congrats man. Wish you happy married life అమ్మా. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. వస్తాం. వెళ్ళొస్తాం. ఓకే. హలో, హాయ్. హాయ్. మన గృహప్రవేశం హీరోయిన్లు. ముందు తనకి శ్రీమంతం జరగాల, ఆ తర్వాతే అంత్యాక్షరి. మా శ్యామ్ ఏది చేసినా అదో ప్రత్యేకంగా ఉంటుంది. అవునవును, శ్యామ్ మనస్సు చాలా మంచి మనస్సు. ఎవరికి రాని కొత్త ఐడియాలు శామ్కే వస్తాయి. శామ్ సూర్యుల పెళ్లిలో ఐశ్వర్య సీమంతం జరగడం నిజంగా గ్రేట్. ఎస్, ఆ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఇంతమంది బంధుమిత్రుల ముందు నీకు సీమంతం జరుగుతుంది. ఈ విషయంలో శామ్కు నువ్వెప్పుడు రుణపడి ఉండాలి. మళ్ళా సీతా సీమంతం
సూర్య. థ్యాంక్ యూ సమంత. అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. నా సొంత అన్న వదినలా నిలబడి ఇంత ఘనంగా నాకు సీమంతం జరిపించారు. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సూర్య. అన్నయ్య ఇక అంత్యాక్షరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. రెడీగా వదినా? అమ్మా, వధూవరులిద్దరూ నించోండమ్మా. అమ్మా, అంతా శ్రద్ధగా వినండి. ఇప్పుడు జరగబోయే ఈ ఎదుర్కోలు కార్యక్రమం వధూవరులకే కాక అందరికీ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఈ ప్రక్రియ శ్రీ సీతారాముల కళ్యాణం నుండి అంటే త్రేతాయుగం నుండి వస్తుందని అందరూ తెలుసుకోవాల్సిన సత్యం. ఈ కార్యక్రమంలో వధువు గురించి ఆమె తరపు వాళ్ళు, వరుడు గురించి అతని తరపు వాళ్ళు వాళ్ళ వాళ్ళ గుణగణాలను ఒక్కో అడుగు ముందుకు వేయిస్తూ వారిరువురి చేత దండలు వేయించాలి. హలో, వెయిట్. ముందు చెప్పండి, మా సూర్యని పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మాయి దగ్గర ఉన్న లక్షణాలేంటి? అందంలో ఆదిలక్ష్మి, విద్యలో విద్యాలక్ష్మి, సాహసంలో ధైర్యలక్ష్మి, ఐశ్వర్యంలో ధనలక్ష్మి, సిరులొలికించే భాగ్యలక్ష్మి. అంతెందుకు, అష్టలక్ష్ముల సమాహారమే మా సమంత. సకల గుణాభిరాముడు శ్రీరామచంద్రుడు, ఏ మాత్రం తీసిపోని అందాల రాముడు మా బావ సూర్య. అంతేకాదు చేదు కాఫీ. అంతేకాదు చేదు కాఫీ కూడా మర్చిపోయారు. పీచు మిఠాయి ముచ్చుమొహం అనండి. పీచు మిఠాయి. ఇంకా చెప్పండి మీ అమ్మాయిలో ఉన్న క్వాలిటీస్. చాలు, మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు. అమ్మా శ్యామ్, ఒక అడుగు ముందుకే అమ్మా. అదేం కుదరదు, ముందడుగు సూర్యనే వేయాలి. హలో, అదేం కుదరదు, ముందు ఆడోళ్లే. అయితే ఒక పని చేద్దాం. చెప్తాను. అంత్యాక్షరి ఆడదాం. ఎవరు చివరి అక్షరంతో పాట పాడలేకపోతే వాళ్ళు ఒక అడుగు ముందుకేయాలి. ఓకేనా? మరి శామ్ సూర్య కూడానా? వాళ్ళు కూడా పాడొచ్చు. అయితే ఇటున్న వాళ్ళంతా సూర్య వైపు, ఇటున్న వాళ్ళంతా సమంత వైపు. ఓకే. పంతులు గారు, మీరు ఇక్కడే ఉంటే పాటలు పాడాల్సి వస్తుంది. మరి అయ్యా, పాటలు పాడే కార్యక్రమంలో మమ్మల్ని ఎందుకు ఇరికిస్తున్నారు? శాస్త్రి, నువ్వు పాడతావా? అయ్యో, మీరున్న చోట నేనెందుకు? మరి అయితే పద. ఎక్కడికి పోతాం? పాడే పాటలకు మ్యూజిక్ కావద్దు, వాళ్ళని ఉండనివ్వండి. ముందు పాట పాడేది ఎవరు? మా ఇంటి కుటుంబ పెద్ద మా బాబాయ్, ఇతనే స్టార్ట్ చేస్తాడు. పాడాలి. దండలేసుకోవాలి కదా అబ్బాయి అమ్మాయి. ప్రస్తుతం పట్టుకోవడం వరకే, వేసుకోవడానికి ఇంకా టైం ఉంది. దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి.
ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం. ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధు జనం. మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. సూర్య, నీ బ్యాచ్ కి రాక్షరం. నేను పాడతాను. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్. సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్. సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ. అమ్మ శ్యామ్, మా వచ్చింది. మరి ఎవరు మీ వైపు? బాబాయ్, మేమున్నాం బాబాయ్. లేకు ఇప్పుడు చూడండి. మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. మనువాడే ఈడు నాకు వచ్చిందంటూ మగవాళ్ళ మధ్యన తిరవద్దంటున్నారు. మామయ్య మా నాన్న, మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. పిప్పి 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 పి పిల్ల నిన్ను మెప్పిస్తానే, నీ పెద్దోళ్లను ఒప్పిస్తానే. పిడికెడంత నడుముదాన పెళ్లికి సై అంటే పిఠాపురం నుండి నేను పల్లకి తెప్పిస్తానే. సూపర్. సూర్య, మీ వైపు దా అక్షరం వచ్చింది. దా అంట. ఎవరెళ్తారు? రండి, త్వరగా రావాలి. దా ఇక్కడ కృష్ణొస్తారండి. కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. నీపై మనసైందమ్మా నా నిండు చందమామ. వయసేగేలుమా నిలువెల్లా తిరబూసే నవ యవ్వనాల కొమ్మ. కుందనాల బొమ్మ